స్వాగతం మన ఛానల్కి. నీవు ఎప్పుడైనా రాఖీ పండుగ చూశావా? చెల్లెలు అన్నయ్యల చేతికి రాఖీ కట్టి స్వీట్స్ తిని గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకునే ఈ పండుగ ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. కానీ ఈ రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారు? దీని వెనక చరిత్ర ఏంటి? ఈరోజు మనం రక్షాబంధన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. రక్షాబంధన్ అంటే రక్షణ బంధం అని అర్థం. ఈ పండుగను భారతదేశంలో ముఖ్యంగా హిందువులు, జైనులు, సిక్కులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున అన్న చెల్లెలు తమ అన్నయ్యలు లేదా అన్నయ్య లాంటి వారి చేతికి రాఖీ అనే పవిత్ర దారం కడతారు. దీని అర్థం, నీవు నన్ను ఎల్లప్పుడూ కాపాడాలి, నేను నీ కోసం ప్రార్థిస్తున్నాను. అన్నయ్యలు చెల్లెలకు గిఫ్ట్లు, డబ్బులు లేదా రక్షణ హామీ ఇస్తారు. ఈ పండుగ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది. అంటే ఆగస్టు నెలలో. ఇది కేవలం అన్నా చెల్లెళ్ళ మధ్య బంధం మాత్రమే కాదు, స్నేహితులు, బంధువుల మధ్య కూడా జరుపుకుంటారు. రాఖీ పండుగ వెనుక చాలా ఆసక్తికరమైన చరిత్ర, పురాణ గాథలు ఉన్నాయి. రండి కొన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ద్రౌపది కథ. మహాభారతంలో ఒకసారి శ్రీకృష్ణుడు వేలికి గాయమవుతుంది. అప్పుడు ద్రౌపది తన చీరను చించి ఆ గాయానికి కట్టుకడుతుంది. ఈ బంధానికి మెచ్చిన శ్రీకృష్ణుడు ద్రౌపదిని ఎల్లప్పుడూ కాపాడుతానని వాగ్దానం చేస్తాడు. తర్వాత దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు కృష్ణుడు ఆమె గౌరవాన్ని కాపాడుతాడు. ఈ కథ రాఖీ బంధం యొక్క రక్షణ స్ఫూర్తిని ఇస్తుంది. మరో కథ కూడా ఉంది, రాణి కర్ణావతి మరియు హుమాయూన్ కథ. 16వ శతాబ్దంలో చిత్తోడ్ రాణి కర్ణావతి తన రాజ్యాన్ని కాపాడమని మొఘల్ చక్రవర్తి హుమాయూన్కి రాఖీ పంపింది. ఈ సంప్రదాయానికి గౌరవం ఇచ్చిన హుమాయూన్ ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నించాడు. ఈ కథ రాఖీ బంధం రాజకీయ, సామాజిక సంబంధాలను కూడా బలపరుస్తుందని సూచిస్తుంది. ఇంద్రుడు మరియు ఇంద్రాణి కథ. పురాణాల ప్రకారం దేవతలు, అసురుల మధ్య యుద్ధంలో ఇంద్రుడిని కాపాడేందుకు ఇంద్రాణి ఒక పవిత్ర దారాన్ని ఆయన చేతికి కట్టింది. ఇది రాఖీ సంప్రదాయానికి మూలమని కొందరు నమ్ముతారు. ఈ కథలు రాఖీ బంధం యొక్క లోతైన అర్థాన్ని, రక్షణ, ప్రేమ, విశ్వాసం గురించి చెబుతాయి. అసలు రాఖీ ఎలా జరుపుకుంటారు? రాఖీ జరుపుకునే విధానం చాలా సరళంగా, ఆనందంగా ఉంటుంది. ఉదయం అందరూ స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. చెల్లెలు రాఖీ పూజ దాలి అంటే కుంకుమ, అక్షంతలు, దీపం, స్వీట్స్ సిద్ధం చేస్తారు. చెల్లెలు అన్నయ్య ముందు కూర్చొని ఆయన నుదుటిన కుంకుమ తిలకం పెట్టి చేతికి రాఖీ కడతారు. అన్నయ్య ఆరోగ్యం, సంతోషం కోసం ప్రార్థిస్తారు. అన్నయ్య చెల్లెలకు గిఫ్ట్లు, డబ్బులు ఇస్తారు. అందరూ కలిసి స్వీట్స్ తింటారు. ఈరోజు కుటుంబ సభ్యులు కలుస్తారు, ఆనందంగా సమయం గడుపుతారు. ఈరోజు మార్కెట్లో రకరకాల రాఖీలు, సాంప్రదాయ దారాల నుంచి డిజైన్ రాఖీల వరకు అందుబాటులో ఉన్నాయి. ఈ రోజుల్లో రాఖీ ఆధునిక రూపం తీసుకుంది. దూరంగా ఉన్న అన్న చెల్లెళ్ళు ఆన్లైన్లో రాఖీలు పంపుతున్నారు. వీడియో కాల్స్ ద్వారా రాఖీ కట్టే సాంప్రదాయం కూడా పెరిగింది. రాఖీ కేవలం ఒక దారం కాదు, అది ప్రేమ, బాధ్యత, విశ్వాసం యొక్క చిహ్నం. ఈ పండుగ కుటుంబ బంధాలను బలపరుస్తుంది, సమాజంలో ఐక్యతను పెంచుతుంది. ఇది భారతీయ సంస్కృతిలో స్త్రీల గౌరవాన్ని, రక్షణ భావాలను కూడా ప్రతిబింబిస్తుంది. ఇది ఫ్రెండ్స్, రాఖీ పండుగ గురించిన పూర్తి కథ. ఈ పండుగ మనకు ప్రేమ, రక్షణ, కుటుంబం యొక్క విలువలను గుర్తు చేస్తుంది. రాఖీ సీజన్లో మీరు ఎలా జరుపుకుంటున్నారు? కామెంట్లో మాతో షేర్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. రాఖీ శుభాకాంక్షలు. నమస్తే.